హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. వర్ష ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతున్న పేరిది. జబర్దస్త్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. మోడల్గా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఫాలోయింగ్ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక ఇమాన్యుయల్తో ప్రేమాయణం సాగిస్తున్న వార్తలతో మరింత పాపులర్ అయింది. మోడల్గా, సీరియల్ నటిగా సత్తా చాటుతున్న సమయంలోనే హైపర్ ఆది ద్వారా వర్ష జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1-2 స్కిట్ల కోసం షోలోకి వచ్చిన ఈ భామ అప్పుడే అందరి దృష్టిలో పడటంతో పాటు చర్చనీయాంశమయ్యింది. దీంతో ఆమెను షోలో కంటిన్యూ చేస్తున్నారు. జబర్దస్త్లో పర్మనెంట్ ఆర్టిస్ట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్లో మెప్పించిన వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ భాగమైంది. ఈ రెండింటిలోనూ సత్తా చాటడానికి కారణం ఆమె యంగ్ టాలెంటెడ్ కమీడియన్ ఇమాన్యుయల్తో లవ్ ట్రాక్ నడపడమే. స్కిట్ల కోసం లవర్లుగా నటించిన వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు నిజమైన ప్రేమికుల్లానే కనిపిస్తున్నారు. వర్ష, ఇమాన్యుయల్ కేవలం జంటగా కనిపించడమే కాదు, అప్పుడప్పుడు ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రొమాంటిక్ సీన్స్ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్స్ట్రా జబర్దస్త్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో వర్ష, ఇమాన్యుయల్ భార్యాభర్తల్లా కనిపించారు. స్కిట్లో భాగంగా ఇమాన్యుయల్, ఏంటే ఈరోజు ముగ్గు వేయలేదు, వాడు రాలేదా ఏంటి, వాడు వస్తేనే ముగ్గేస్తావా, అసలు వాడెవడే ఇంతకీ అంటూ వర్షని అనుమానిస్తాడు. ఇమాన్యుయల్ మాటలకు ఫీల్ అయిన వర్ష, పద్ధతికి చీర కట్టిన దానిలా ఉంటాను, నన్నే అనుమానిస్తారా అని బాధపడుతుంది. అప్పుడు ఇమాన్యుయల్ చప్పట్లు కొడుతూ, చూడండమ్మా, మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్లు ఉంటుందంట, ఎవరైనా బ్లౌజ్కి కిటికీలకు పెడతారు, నువ్వేంటే 70mm తెర పెట్టావు అని పరువు తీసేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.